అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1270వ వారం. ఇది గత 24 సంవత్సరాలుగా ప్రతి వారం నిష్ణాతులైన డాక్టర్స్ వారి రంగాల్లో వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నారు. దీనిలో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి చాలా విషయాలు తెలియవు, దానివల్ల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే విషయం తెలుస్తుందో మూఢనమ్మకాలు చాలా వరకు తగ్గిపోతాయి. అంచేత ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ టాపిక్ మాట్లాడుతున్నారు డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారు. ఆవిడ ఫిజియోథెరపిస్టు. దీనిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఫిజియోథెరపీ కావాలి, ప్రెగ్నెన్సీ వచ్చాక ఫిజియోథెరపీ కావాలి, డెలివరీ అయ్యాక ఫిజియోథెరపీ కావాలి. ఈ రోజుల్లో ఇదివరకు చాలామందికి ఫిజికల్ ఎక్సర్సైజు పనిలోనే ఉండేది. ఇప్పుడు పనిలో లేకుండా ఉండబట్టి ఒబేసిటీ వచ్చి గర్భిణీలు రాకుండా పీసీఓడితో బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలంటే ఫిజియోథెరపీ చేయాలి. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా లావుగా ఉంటే డెలివరీస్ చాలా కష్టం, నార్మల్ డెలివరీ అవ్వడం ఇంకా కష్టం. అంచేత ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫిజియోథెరపీ చేయాలి. అలాగే పిల్లలు పుట్టాక వాళ్ళకి పాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి సమస్యలు అయిపోతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ ఫిజియోథెరపీ అనేది పరిష్కారం. దీని గురించి దీనిలో ఫిజియోథెరపీలో నిష్ణాతులైన డాక్టర్ జె సుదీప్తి వర్ధన్ గారు ఇప్పుడు ఈ విషయాలు తెలియజేస్తారు. ఇవి అయిన తర్వాత మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇప్పుడు డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సుదీప్తి వర్ధన్. ఐఎమ్ అ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఐఎమ్ ఇంటూ విమెన్స్ హెల్త్. సో ప్రెగ్నెన్సీ జర్నీ, ఫిజియోథెరపీ అంటే ప్రెగ్నెన్సీ జర్నీలో ఫిజియోథెరపీ రోల్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. సో ఐఎమ్ హియర్ టు సింప్లిఫై ఇట్. అంటే మీ అందరికీ అవేర్నెస్ వస్తే, అంటే ప్రెగ్నెన్సీ, ఇందాక డాక్టర్ మారు గారు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ రావడానికి ఫిజియోథెరపీ ఏంటా అనే మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. సో అది కూడా మీకు క్లియర్ చేస్తాను. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ద జర్నీ ఆఫ్ మదర్హుడ్. రైట్. సో యాజ్ యూ కెన్ సీ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ జస్ట్, ఇప్పుడు చాలామంది అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ అనేది ఒక ఆడదాని జీవితంలో చాలా ఇంపార్టెంట్. అదేదో సినిమాలో చెప్పినట్టు పిల్ల పుట్టాక 25%, పెళ్ళయ్యాక 50%, ప్రెగ్నెంట్ అయ్యాక 75%, అదేదో ఉంటుంది. సో నాట్ జస్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ ఉమెన్, ఒక ఆడవాళ్ళ జీవితంలోనే కాదు, ప్రెగ్నెన్సీ అనేది ఆడవాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అండ్ సొసైటీలో కూడా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. బికాస్ when the woman gets pregnant and when she gives birth, the family grows and the society grows, right? So pregnancy is one of the most important period in the life of a woman, a family and a society. So ippudu there's a great attention given to the antenatal care by the healthcare systems. Most of the countries lo eppadi nuncho undi. Ippudu mana India lo, especially mana south side lo దీనికి చాలా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత దెల్ గెట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. నడుము నొప్పనో, లేకపోతే పెల్విక్ పెయిన్ అనో, తొంటి పెయిన్ అనో, తెలియని జాయింట్ పెయిన్స్, వీక్నెస్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో మీరందరూ కూడా చూసేవాళ్ళు, మీరు కన్సీవ్ అయి ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరైనా కన్సీవ్ అయి ఉన్నా మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఇది ఫేస్ చేసే ఉండుంటారు. సో ఒక కన్సీవ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో మనం వెళ్ళి చెప్తాం మన అమ్మలకో అత్తగారులకో ఎవరో ఒకరికి చెప్తాం, ఏమని, ఇలా నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, తీసి పడేస్తారు. ఇది ఏమనుకుంటున్నావు, ప్రెగ్నెన్సీ అంటే ఇలాగే ఉంటే, ఈ చిన్న చిన్న నొప్పులు ఉంటే భరించాల్సిందే, డెలివరీ అయ్యేదాకా నీకు ఇవి తగ్గవు, యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్, భరించాలి అనే చెప్తారు, తీసి పడేస్తారు. అంటే దెర్ ఇస్ నో వాల్యూ గివెన్ టు ద ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని తీసి పడేస్తారు. ఆ చిన్న ప్రాబ్లం అనేది ఒక మదర్ మీద ఆ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే, కొంతమంది మదర్స్ అయితే దే విల్ స్టాప్ ఎంజాయింగ్ మదర్హుడ్ అంటేనే ఆబ్వియస్గా ఇట్స్ అ హ్యాపీ జర్నీ, ప్రెషియస్ జర్నీ, అందరూ ప్యాంపర్ చేస్తారు అనుకుంటారు. కొంతమందికి ఇట్ కుడ్ బి, బట్ కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయి అంటే కనుక ప్రెగ్నెన్సీ అంతా ఈ నొప్పులతో, ఈ బాధతో, అబ్బాయి ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోద్ది, ఎప్పుడెప్పుడు ఇది
నాకు పోతుంది అన్న బాధలోనే ప్రెగ్నెన్సీ అనేది గడిచిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు లివ్ దట్ వే. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫిజియోథెరపీ ఇస్ ద సొల్యూషన్. ఫిజియోథెరపీలో వీటన్నిటిని రిజాల్వ్ చేసుకుంటూ రైట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా వచ్చినా కూడా వాటిని తగ్గించుకొని హ్యాపీగా హెల్తీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయొచ్చు, రైట్? సో వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ విచ్ వీ సీ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ సాక్రోఇలియాక్ డిస్ఫంక్షన్, అంటే మోస్ట్లీ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఒకటి చూస్తాము. తర్వాత సో అది తగ్గడానికి వీల్ గివ్ అ సపోర్ట్ బెల్ట్ ఆర్ వీ కెన్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ మాన్యూర్స్, అంటే మీకు మీరే చేసుకునే చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. వీ కెన్ హెల్ప్ టు రిలీవ్ ద సాక్రోఇలియాక్ పెయిన్. అండ్ ఆల్సో ఆ పెయిన్ అనేది రాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ నుంచి, అంటే దీనిలో కూడా ఒకటి ఉందండి, లో రిస్క్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. నో రిస్క్ అనేది ఉండదు, బికాస్ వీ నెవర్ నో మనకి ఎప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయో. సో ప్రెగ్నెన్సీ ఈజ్ లో రిస్క్ ఆర్ హై రిస్క్. ఓకే, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో we will in both the cases we will definitely take the gynecologist advice తీసుకొని మనం ఏం చేసినా ఈ ప్రెగ్నెన్సీ ఇది అనేది మనం చేస్తాము. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి లో రిస్క్ ప్రెగ్నెన్సీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ సంబడీ ఈజ్ లిజనింగ్ టు దిస్ అండ్ ఇఫ్ యు ఆర్ హై రిస్క్, నేను ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం చేయొద్దు. ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. ఇప్పుడు మీరు ఇది ఫాలో అవే ముందు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ కన్సల్ట్ యువర్ ఫిజియోథెరపిస్ట్, రైట్? సో బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎర్లీ ప్రెగ్నెన్సీ నుంచే. ఇఫ్ యూఆర్ నాట్ కాంట్రా ఇండికేటెడ్, అంటే కొంతమందికి చెప్తారు మీరు ఎక్సర్సైజ్ చేయదు, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. అలా కాకుండా ఏం పర్వాలేదు, మీరు యూ క్యాన్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని చెప్పిన వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచే ఫస్ట్ గ్రోత్ స్కాన్, టు బీ ఐడియల్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్ అనేది అవుతుంది కదా. సో ఫస్ట్ గ్రోత్ స్కాన్ అయిన తర్వాత సర్వైకల్ లెంత్ తర్వాత అంతా బాగుందేమో చూసుకుంటే అప్పటి నుంచే యూ కెన్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్. అది కూడా మీకు కనుక అసలు ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ అవుట్ ఆర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యూ కెన్ కంటిన్యూ విత్ దట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్లోలీ అన్నమాట, రైట్? సో ఇవన్నీ వీ క్యాన్ ప్రివెంట్. సో లోవర్ బ్యాక్ పెయిన్స్, తర్వాత డయాస్టసిస్ రెక్టైజ్ అండ్ డయాస్టసిస్ ప్యూబై, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి మనం చూసుంటాము డెలివరీ అయిన తర్వాత ఇంకా పొట్ట అనేది అలాగే ఉంటుంది, అది జీన్స్ అనో లేకపోతే ఇంకా ఒళ్ళు వచ్చింది అది ఇంకా పోదనో అనుకుంటారు. ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ రెండు ఇది ఉంటాయి మసిల్స్, రెక్టస్ అబ్డామినస్ మసిల్స్, మధ్యలో మనకి కనెక్టింగ్ షీట్ ఉంటుంది. ఓకే, సో ఏమవుతుందంటే మసిల్ ప్రెగ్నెన్సీ బేబీని అకామిడేట్ చేయాలి కాబట్టి యూటరస్ సైజ్ పెరుగుతుంది కదా. సో యాజ్ ద యూటరస్ గ్రోస్ ఈ మధ్యలో ఉన్న కనెక్టివ్ టిష్యూ షీట్ ఏదైతే ఉందో అది కూడా స్ట్రెచ్ అవుతుంది, మనకి ఎలాస్టిక్ స్ట్రెచ్ అయినట్టు స్ట్రెచ్ అవుతుంది. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత యూటరస్ ఇదంతా తగ్గిన తర్వాత ఆ కనెక్టివ్ టిష్యూ అనేది ఏదైతే ఉందో ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ ఇది. సో దాన్ని హీలింగ్ అంటాము. సో డయాస్టసిస్ రెక్టై హీలింగ్ అనేది జరగకుండా మీరు కనుక డెలివరీ అయిపోయిన తర్వాత పొట్ట తగ్గడానికి ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజెస్ చేసేస్తే మీకు ఈ మసిల్ టోన్ అవ్వచ్చు, కానీ మధ్యలో ఉన్న షీట్ ఏదైతే ఉందో అది బయటికి అలా మనకి ఒక బ్యాగ్ లాగా అలా బయటకు ఉంటుంది. చాలామందికి పొట్ట తక్కువ కొంచెం లోపలికి వెళ్ళినా కానీ ఒక బ్యాగ్ లాగా అలా ఉంటుంది, అదేంటంటే దట్స్ కనెక్టివ్ టిష్యూ షీట్. సో డయాస్టసిస్ రెక్టై అనేది హీల్ అవ్వాలి. సో అది హీల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో అ ప్రాపర్ రెజిమెన్. ఎలా పడితే అలా యూ కాంట్ గో అండ్ డూ క్రంచెస్ కానివ్వండి, లేకపోతే అవి చేస్తే ఇన్ఫ్యాక్ట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ హెర్నియాస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఫాలో అ ప్రాపర్ డయాస్టసిస్ రెక్టై రెజిమెన్ ఉంటుంది, రైట్? సేమ్ అలాగే డయాస్టసిస్ ప్యూబై కూడా ఉంటుంది. సో అవి ఎందుకు పెరుగుతాయి అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి ఎందుకు మసిల్స్ లిగమెంట్స్ ఇవన్నీ ఈజీగా స్ట్రెచ్ అవ్వడానికి, స్ట్రెచ్ అయితే బేబీ గ్రో అవుతుంది టు అకామిడేట్ ద గ్రోయింగ్ యూటరస్. అండ్ ఆల్సో డెలివరీ అయ్యే టైంకి మన మసిల్స్ మన వెజైనా ఇవన్నీ ఈజీగా ఓపెన్ అయ్యి బేబీని బయటకు పుష్ చేయడానికి ఈ హార్మోన్స్ వల్ల మసిల్స్ అండ్ లిగమెంట్స్ లూజ్ స్ట్రెచ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే ఇఫ్ మనం కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచి కనుక మనం కండిషన్ చేసుకోకపోతే పెల్విక్ ఫ్లోర్ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి మనకి ఇబ్బందులు.
సో ఇబ్బందులు ప్రివెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో ద యాంటీనేటల్ సెషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కాక్సిక్ పెయిన్ అంటాము. సో చాలామందికి ఇక్కడ పెయిన్ వస్తుంది, ఎగ్జాక్ట్గా 20 మన పైన వస్తుంది కూర్చొని లేచేటప్పుడు, తర్వాత పడుకొని కూర్చునేటప్పుడు, నుంచుని కూర్చునేటప్పుడు ఇబ్బంది పడతారండి బాగా. కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఏముండదు, నుంచొని పనులు చేసుకుంటున్నా ఏముండదు, కానీ నుంచుని కూర్చునేటప్పుడు పడుకొని కూర్చునేటప్పుడు ఆ టైంలో చాలా ఇబ్బంది పడతారు, చాలా అంటే చాలా నొప్పి వస్తుంది. సో యూజువల్గా మనం ఈ నొప్పులకి ప్రెగ్నెన్సీలో మనం మెడిసిన్ ఏం తీసుకోలేము, రైట్? సో ఆ కాకిక్స్ పెయిన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, రాకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ వస్తే వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ వీ క్యాన్ గివ్ టు ప్రివెంట్ ఇట్ అనేది మీకు యువర్ ఫిజియోథెరపిస్ట్ విల్ సజెస్ట్. అండ్ నెక్స్ట్ ఈజ్ వారికోస్ వెయిన్స్. చాలామందికి ఏంటంటే కాలు మీద కాలేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అవడం వల్ల వీనస్ ఫ్లో అనేది తగ్గుతుంది. దానివల్ల ఆ ఫ్లోని ఎక్కువ పెంచడానికి ఈ వెయిన్స్ అనేవి ఇలా ఇదైపోతాయి, డ్యామేజ్ కూడా అయిపోతాయి. సో దిస్ ఇస్ వారికోస్ వెయిన్స్. మోస్ట్లీ ప్రెగ్నెంట్ విమెన్లో, లేడీస్లో ప్రెగ్నెన్సీలో మనకి ఈ గ్రోయింగ్ యూట్రస్ వల్ల మిగతా పెల్విక్ ఆర్గన్స్ మీద పెట్టే ప్రెషర్ వల్ల పెరిఫెరల్ ఎడిమా, యూజువల్గా మనం కాళ్ళ వాపు నీరు పట్టింది అంటాం కదా. సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఎఫెక్టివ్ డ్రైనేజ్, వీనస్ డ్రైనేజ్ ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల నీరు పట్టడం ఇదంతా అవుతుంది. సో అది ప్రివెంట్ చేయొచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ అనేవి ఇప్పుడు ఏముంది అనుకుంటాం కానీ బట్ డెలివరీ అయిన తర్వాత మీకు కొంతకాలం తర్వాత నొప్పులు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వారికోస్ వెయిన్స్ ఉంటే. సో వీ క్యాన్ ఆల్సో ప్రివెంట్ వారికోస్ వెయిన్స్. దానికి న్యూమాటిక్ కంప్రెషన్స్ అని ఇస్తాము. తర్వాత ఇఫెక్టివ్ వీనస్ డ్రైనేజ్కి ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో వీ క్యాన్ డూ దట్. అండ్ నెక్స్ట్ సయాటిక్ పెయిన్, తర్వాత మసిల్ క్రాంప్స్ ఉంటాయి. చెప్పాను కదా, మసిల్స్, లిగమెంట్స్ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి కదా. సో వాటి ఇఫెక్టివ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది, దానివల్ల టోన్ అనేది తగ్గుతుంది. సో యూ ఎక్స్పీరియన్స్ మసిల్ క్రాంప్స్. తర్వాత మనం ఊరికే పడుకున్నా కూర్చున్నా కూడా కాళ్ళు అన్ఈజీగా ఉంటుంది, ఏదో స్ట్రెచ్ చేసుకోవాలో లేకపోతే లేచి కదలాలో అన్నట్టు. అవన్నీ కూడా యూ క్యాన్ అవన్నీ వినడానికి చిన్న ఇబ్బందులా ఉంటాయి కానీ బట్ పడే వాళ్ళకి తెలుస్తుంది. సో వన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ఈ వామిటింగ్స్ అని, వేరే ఇమోషనల్ చేంజెస్ అని, దాంతోపాటు ఈ ఫిజికల్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. వచ్చినా కూడా వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, వీటికి ఒక సొల్యూషన్ ఉంది అనే ధైర్యము, అనే అవేర్నెస్ ఉంటే కనుక యూ కెన్ మేక్ దిస్ జర్నీ అ బ్యూటిఫుల్ వన్. సో నెక్స్ట్ ఇంకొకటి, మోస్ట్లీ ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ పోస్చర్ అనేది మారుతూ ఉంటుంది, రైట్? సో చూడండి, దిస్ ఈజ్ హౌ అ ప్రెగ్నెంట్ ఉమెన్స్ పోస్చర్ చేంజెస్. గ్రోయింగ్ బెల్లీ పెరుగుతూ ఉంటే బేబీ బరువు మన పొట్ట మోయదండి, బేబీ బరువు అంతా మోసేది మన వెన్నెముక. సో ఆ వెయిట్ అంతా వెన్నెముక మీద ప్రెషర్ పడుతుంది. దట్ ఈజ్ వై ఈ బ్యాక్ పెయిన్, వీపు నొప్పి, నడు నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చేది కూడా దానివల్ల. అది రాకుండా ఉండాలి, పోస్చర్ ఎక్కువ మారకుండా ఉండాలి అంటే ఈ పారాస్పైనల్ మసిల్స్, ఈ బ్యాక్ మసిల్స్ మొత్తం అన్నిటినీ స్ట్రెంథెన్ చేసుకోవాలి. స్ట్రెంథెన్ చేసుకొని కండిషన్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ మొత్తంలో ఇబ్బంది రాదు. డెలివరీ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి పెయిన్స్ అనేవి ఉండవు. రికవరీ అనేది చాలా క్విక్గా ఉంటుంది, బీట్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ డెలివరీ. మొత్తంగా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ అ ఉమెన్ ఫేసెస్ అంటే రెగ్యులర్గా చిన్న ప్రాబ్లమ్స్ అని వేటినైతే తీసి పడేస్తారో ఆ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాము, రైట్? సో యాంటీనేటల్ టీమ్ అంటే ఎవరెవరు ఉంటారు అంటే డెఫినెట్గా ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, బికాస్ వాళ్ళు కేస్ స్టడీ అంతా చేస్తారు. అంతా చూసిన తర్వాత వీళ్ళు హై రిస్కా లో రిస్క్గా క్లాసిఫై చేస్తారు. బెడ్ రెస్ట్ అవసరమా లేదా, ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళు చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అండ్ నెక్స్ట్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఇఫ్ they have any other issues. And next genetic counselors untaru, tata dietitian for proper nutrition, tata ultrasound radiologist for scans, tarvata physiotherapist, right? So this is the antenatal care team. It's not just an OBG or it's not just a physiotherapist, it's a group of people, it's a team work anamata, right? So what is
ఫిజియోథెరపీ ఇన్ యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్ అంటే యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి లేబర్లోకి వెళ్ళేదాకా యాంటీనేటల్ పీరియడ్ అంటే డెలివరీకి వెళ్ళేదాకా, దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ యాంటీనేటల్ పీరియడ్. దీన్ని కూడా మనకు తెలిసినట్టు 9 మాసాలు, 9 నెలలు, 10 నెలలు అంటారు కదా, దీన్ని కూడా ట్రైమిస్టర్స్ వైజ్గా అంటే 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అని, సెకండ్ ట్రైమిస్టర్ అని, థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చే చేంజెస్ వేరు, సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చే చేంజెస్ వేరు, థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చే చేంజెస్ వేరు. సో వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. మనం చేసే టైలర్ మేడ్ ఈ రెజిమెన్స్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్కి ఒకలా ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్కి ప్రోగ్రెస్ అవుతుంది, థర్డ్ ట్రైమిస్టర్ నుంచి మోస్ట్లీ ఎక్కువ న్యాచురల్ బర్తింగ్ ఆర్ నార్మల్ డెలివరీస్కి అయ్యే విధంగా విల్ బీ ట్రైనింగ్. అంటే బేబీ పొజిషన్ మార్చడం దగ్గర నుంచి we can do this. Next, so prevention and ఇందాక చెప్పిన మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ప్రమోటింగ్ హెల్తీ లైఫ్ స్టైల్, తర్వాత పాస్చరల్ అండ్ ఎర్గనామిక్ అడ్వైస్. ఇప్పుడు పాస్చరల్ అడ్వైస్ పాస్చర్ మారుతుందని చెప్పాను కదా. తర్వాత ఎర్గనామిక్ అడ్వైస్ అంటే ఇప్పుడు చాలామంది వర్కింగ్ విమెన్ ఉన్నారు, ఆఫీస్ డెస్క్ వర్క్ ఉంటుంది. డెస్క్ వర్క్ ఉన్న వాళ్ళలో ఏంటంటే 5-6 నెలలకే ఎక్కువసేపు కూర్చుని ఉంటారు కాబట్టి కాళ్ళలో నీరు వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీరు రావడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు బరువు ఎక్కేసినట్టు, అవి నొప్పులు, ఎక్కువ మూవ్ అవ్వలేరు, పడుకున్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది, రైట్. సో వర్క్ ప్లేస్లో ఒకవేళ ఎక్కువ డెస్క్ జాబ్ ఉన్నా, ఎక్కువ స్టాండింగ్ పని ఉన్నా మళ్ళీ వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ వర్క్లో మీ వర్క్ పొజిషన్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు టు ప్రివెంట్ దీస్ అనేది వీల్ అడ్వైస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ లేబర్. అంటే డెలివరీ టైంలో ఎంత ఎఫెక్టివ్గా పుష్ చేయొచ్చు, తర్వాత నొప్పులు వచ్చేటప్పుడు ఎలాంటి పొజిషన్స్ తీసుకోవాలి, ఆ పొజిషన్స్ వల్ల లేదా ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే ఆ పెయిన్, ఆ కంట్రాక్షన్ని, ఆ నొప్పిని మనం భరించవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. సో లేబర్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నార్మల్ డెలివరీస్. అండ్ టీచింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది త్రూ అవుట్ యాంటీనేటల్ పీరియడ్ అండ్ డ్యూరింగ్ లేబర్, డెలివరీ అయిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్టిమల్ physical fitness is also very important. So this is what a physiotherapist do in antenatal period, pregnancy period అంటే లేబర్లోకి వెళ్ళే ముందు వరకు ఇవి చేస్తాం. అండ్ వీటి వల్ల ఏంటంటే ఆప్టిమల్ ఫిజికల్ ఫిట్నెస్ లేదా ఫిజికల్ ఇది ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల తెలియదు కానీ చాలా మందిలో ఈవెన్ దో దే ఆర్ కన్సీవింగ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్, ఒకటి లైఫ్ స్టైల్ వల్ల మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి. సో డెలివరీస్ కొంచెం లేట్ ఏజ్లోకి అంటున్నారు ఒకప్పటి కంటే కూడా, విచ్ ఈస్ ఫైన్, ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఆ టైంలో కూడా ఏమవుతుందంటే బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, తర్వాత హైపర్ టెన్షన్ రావడం, ప్రీ ఎక్లాంప్సీ అంటాం, అంటే ప్రోన్ టు ఫిట్స్ డ్యూరింగ్ డెలివరీ కానీ త్రూ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ కానీ, లేదా థైరాయిడ్, ఇవి చాలా కామన్గా చూస్తున్నాము. ప్రాపర్ ఫిజియో అండ్ ప్రాపర్ యాంటీనేటల్ కేర్ తీసుకుంటే యూ క్యాన్ ప్రివెంట్ జెస్టేషనల్ డయాబెటీస్, యూ క్యాన్ ప్రివెంట్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అండ్ యూ క్యాన్ ప్రివెంట్ ఇది కూడా ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ టేకెన్. ఒకవేళ ఇన్ కేస్ లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డెలివరీ అయిన తర్వాత కొంతమందికి అది రిటైన్ అవుతుంది, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్, బీపీలు అవి పోవట్లేదు. సో విచ్ క్యాన్ బి కంట్రోల్డ్, రైట్. సో దట్ ఈస్ వన్ మేజర్ రోల్ ఆఫ్ ఫిజియో. అండ్ నెక్స్ట్ ఈస్ ప్రమోటింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో వాట్ యాక్చువల్లీ మీన్స్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈస్, సో అడ్వైస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు సఫర్ అవుతున్నారంటే ఇష్టపడి సఫర్ అవ్వట్లేదు, నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక సఫర్ అవుతున్నారు. సో ఇఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ కౌన్సిల్డ్, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ద డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కానివ్వండి. ఏమంటారంటే ఒకరికి కాదు నువ్వు ఇద్దరికి తింటున్నావు అని చెప్పి ఎక్కువ పెట్టేస్తారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ బోత్ ఫర్ ద బేబీ అండ్ ద మదర్.
అండ్ పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాడీ pH మారుతుంది. సో వెజైనల్ pH ఎలా ఉంటుందంటే వెజైనాలో క్యాండిడియాసిస్ అనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రావడానికి ఆ వార్మ్త్ ఆ టెంపరేచర్ అనేది బాగుంటుంది అనమాట. సో యూజువల్గా ఎక్కువ క్యాండిడియాసిస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి ప్రెగ్నెన్సీ దీనివల్ల హార్మోన్స్ వల్ల. సో పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అది యూటీఐ యూటరైన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయ్యి మళ్ళీ అది మదర్కి ఇఫెక్ట్ అయ్యి బేబీకి ఇఫెక్ట్ అయ్యి అన్వస్వైన్ కాంప్లికేషన్స్. సో పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ విచ్ షుడ్ నాట్ బి యూజ్. తర్వాత ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది ఒకవేళ తీసుకుంటుంటే కనుక ఆపేసేయాలి. అండ్ నెక్స్ట్ ఎయిర్ ట్రావెల్. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి ఎక్కడికన్నా వేరే దేశమో లేదా ఇఫ్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఫర్ డెలివరీ దెన్ యూ హ్యావ్ టు ఫ్లై బిఫోర్ 36 weeks ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఆఫ్టర్ 36 weeks ఎనీ టైం లేబర్లోకి వెళ్ళొచ్చు విచ్ వుడ్ బి వెరీ రిస్కీ. సో ఇలాంటి అడ్వైజెస్ అన్నీ యుల్ బీ గివెన్. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ మస్క్యులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ రాకుండా చూస్తాము కానీ ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, రైట్. సో దానికి we give all the activities that reproduce the symptoms should be avoided. అంటే ఈ పని చేస్తే మళ్ళీ నడు నొప్పి వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు కదా మనకి. సో అలాంటి యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి వాట్ ఎవర్ ఈస్ కాజింగ్ ద పెయిన్. అండ్ నెక్స్ట్ ప్రాపర్ పోస్చరల్ ఎడ్యుకేషన్. అండ్ ఒకవేళ పెయిన్ కనుక ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుందంటే యూ క్యాన్ గివ్ జెంటిల్ మసాజెస్. తర్వాత ఐస్ ప్యాక్ హాట్ ప్యాక్ ఇస్తాము. అండ్ ఆల్సో దెర్ ఈస్ టెన్స్. అంటే యూజువల్గా ఫిజియో అంటే కరెంట్ షాక్ పెడతారు అని భయపడతారు. సో దెర్ ఈస్ అ స్పెషల్ మషిన్ కాల్డ్ మమా టెన్స్. సో మమా టెన్స్ అనేది త్రూ ప్రెగ్నెన్సీ మదర్కి బ్యాక్ పెయిన్ వేరే పెయిన్స్ ఏమైనా ఉన్నా ఈ సిటిఎస్ పెయిన్ నర్వ్ కంప్రెషన్ పెయిన్స్ ఉన్నా అవి తగ్గించడానికి మమా టెన్స్ హెల్ప్స్. అండ్ లేబర్ టైంలో కంట్రాక్షన్ వచ్చే టైంలో దానిలో కూడా మళ్ళీ ఫేజెస్ ఉంటాయి. సో కంట్రాక్షన్ వస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ వస్తుంది కదా. సో ఆ టైంలో కూడా ఈ మమా టెన్స్ అనేది ఇస్తాము విచ్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ద పెయిన్. సో కొంచెం నొప్పి తగ్గుతూ ఉందనగా మదర్ ఎఫెక్టివ్గా పుష్ చేయగలదు, తక్కువ అలసిపోతుంది కాబట్టి మమా టెన్స్ అనేది యూజ్ చేస్తాము విచ్ ఈజ్ అ వండర్ఫుల్ టూల్ టు యూజ్ డ్యూరింగ్ డెలివరీ ఆల్సో. సో దట్స్ వాట్ we do so during pregnancy. And next so we'll go to delivery part. This is antenatal care which we do. And next is perinatal ante during delivery anamata. So delivery time lo kuda andaru anedi endante noppulu bharinchali, noppulu vaste definite ga vastayi. ఇప్పుడు ఏంటంటే ఎపిడ్యూరల్స్ అని అంటే నొప్పి తెలియకుండా డెలివరీ, పెయిన్లెస్ లేబర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఉంది. దీనిలో ఏంటంటే దెర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డెలివరీ అండ్ న్యాచురల్ బర్తింగ్ అండ్ నార్మల్ బర్త్. నార్మల్ వెజైనల్ డెలివరీ వేరు, న్యాచురల్ బర్తింగ్ వేరు. సో ఇప్పుడు అవేర్నెస్ ఏంటి అంటే ఆబ్వియస్గా ఎవ్రీబడి ప్రివెంట్స్ నార్మల్ వెజైనల్ డెలివరీ, రైట్. అంటే ఇప్పుడు న్యాచురల్గానే వాటర్ బ్రేక్ అయ్యి మనం ఏమి ఎలాంటి మెడిసిన్ జెల్ ఇండ్యూస్ చేయకుండా కనుక నొప్పులు అనేవి స్టార్ట్ అయితే దాన్ని న్యాచురల్ బర్తింగ్ అంటాం. సో దీనికి నొప్పులు స్టార్ట్ అయ్యి తర్వాత అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆగిన ఎలాంటి మెడిసిన్స్ లేదా వేరే ఎపిడ్యూరల్స్ ఏమీ ఇవ్వకుండా వితౌట్ యూజ్ ఆఫ్ ఎనీ మెడికేషన్ బట్ ప్రాపర్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజిస్ట్ ఉండి అక్కడ ఇవన్నీ చేస్తూ రైట్ టు decrease the use or not use any type of medicine or ఇది at all until a dilatation ది తర్వాత బేబీ డెలివరీ అయ్యే వరకు దట్ ఈస్ న్యాచురల్ బర్తింగ్. బట్ నార్మల్ వెజైనల్ డెలివరీలో వీ కెన్ ఇండ్యూస్ చేయడానికి జెల్స్ యూస్ చేస్తారు, తర్వాత సింటోస్ యూస్ చేస్తారు, తర్వాత ఎపిడ్యూరల్స్ ఇస్తారు. ఏదైనా ఇట్ డిపెండ్స్ ఆన్ ద మదర్ అవేర్నెస్, వాట్ ఎవర్ యూ చూస్ యూ కెన్. కాకపోతే ఇప్పుడు న్యాచురల్ బర్తింగ్ కాన్సెప్ట్ అనేది బాగా ఎక్కువ రన్ అవుతుంది వేర్ మదర్ వాంట్స్ టు గివ్ బర్త్ న్యాచురలీ త్రూ వెజైనా వితౌట్ ది యూజ్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్, మెడికేషన్స్ హెల్ప్ లేకుండా అనేది చూస్తున్నారు. సో ఎనీ నార్మల్ డెలివరీ అవ్వచ్చు, వెజైనల్ డెలివరీ అవ్వచ్చు, నార్మల్ వెజైనల్ డెలివరీ ఆర్ న్యాచురల్ బర్తింగ్లో ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్తింగ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఒక ఫిజికల్ స్టామినానే కాదు, మెంటల్ స్టామినా కూడా చాలా ఇంపార్టెంట్. మదర్ కనుక డిటర్మిన్డ్గా ఉండి నేను పుష్ చేయగలను, నేను చేస్తాను, ఐ విల్ గో త్రూ దిస్ అనే మెంటల్ స్టామినా ఉంటేనే డెలివరీ అనేది మదర్కి ఈజీ అవుతుంది, రైట్? సో ఆ మెంటల్ స్టామినా అట్ ద సేమ్ టైం ఫిజికల్ స్టామినా రావాలి అంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్, బర్దింగ్ ట్రైనింగ్, న్యాచురల్ బర్దింగ్ ట్రైనింగ్ అనేది ఉండాలి, విచ్ విల్ బీ గివెన్ మీరు కన్సీవ్ అయిన తర్వాత. సో మీ గైనకాలజిస్ట్ దగ్గర మీరు అయిపోయిన తర్వాత ఇఫ్ యూ మీట్ అ ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఇఫ్ యూ మీట్ అ న్యాచురల్ బర్దింగ్ ట్రైనర్, దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో యాంటీనేటల్ సెషన్స్కి ఇప్పుడు లమాజ్ అని, డూలా అని ఇవన్నీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ట్రెండింగ్ అని కూడా అనకూడదు, అవేర్నెస్ అనాలి. చెప్పాను కదా ఇదివరకు మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్లో మిడ్ వైఫ్స్ అని, డూలాస్ అని వీళ్ళందరూ చాలా దట్స్ అక్కడ జరుగుతూ వస్తున్నదే. ఇక్కడ ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది కాబట్టి ఇవన్నీ మనకి. సో లమాజ్ అంటే మళ్ళీ బ్రీదింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఒక కంట్రాక్షన్ జరిగినప్పుడు ఎలా ఎఫెక్టివ్గా మన ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని బేబీని పుష్ చేయొచ్చు బయటికి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ నొప్పులు రాగానే కదలకుండా పడుకుంటే కూడా ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. సో దేర్ ఆర్ సర్టెన్ పొజిషన్స్, కంట్రాక్షన్ వస్తున్నప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న పొజిషనల్ చేంజెస్ అనేవి ఇట్ విల్ హెల్ప్. అండ్ స్విచ్ బాల్ రొటీన్ అని ఎక్సర్సైజ్, ఒక బాల్ ఉంటుంది, పెద్ద ఫిజియో బాల్ ఉంటుంది. సో దాని మీద కూర్చుని చిన్న చిన్న బౌన్సెస్ ఇస్తూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ సర్వైకల్ డైలటేషన్. సో ఇలాంటిదంతా మీకు లేబర్ అండ్ బర్త్ సపోర్ట్ అంటాము, బర్తింగ్ ట్రైనర్. సో వాళ్ళు ఉండి మీతో పాటు లేబర్లో, సో దట్ ఈస్ అ ఫిజియో ఉండి దే విల్ హెల్ప్ యూ గెట్ త్రూ ద లేబర్. సో దట్ ఈజ్ మేజర్ లీప్ అని చెప్పొచ్చు రైట్ నవ్, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా వాట్ వీఆర్ సీయింగ్. సౌత్ ఇండియా అంటే మళ్ళీ ఐ కాంట్ సే చెన్నై వీటన్నిట్లో, మెట్రోపాలిటన్స్ అన్నిట్లో ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. సో మన వైపు అనేది ఇప్పుడిప్పుడే దీనికి అవేర్నెస్ అని వస్తుంది, రైట్? సో వాట్ ఈస్ న్యాచురల్ బర్దింగ్? సో obviously potential benefits where the support that support the physical, emotional and psychological well-being of both the mother and the baby, and it allows the body to follow its natural processes without interventions such as epidurals or cesarean sections. maximum ప్రివెంట్ చేయడానికి, కానీ అవసరం ఉంది తప్పదు అంటే చేయాల్సిందే, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ మనకి లేబర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు, లేబర్ స్టాల్ అయింది అంటే కనుక యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ ఇంటర్వెన్షన్స్. అది కూడా దట్ ఈస్ ఆల్సో 100% ఇంపార్టెంట్. నెక్స్ట్, సో వాట్ డస్ అ బర్తింగ్ ట్రైనర్ డూ? సో a birthing trainer plays a multifaceted role that revolves around providing continuous physical, emotional and informational support to the mother before, during and after child birth. చెప్పాను కదా, మీరు కెళ్ళగానే ఇప్పుడు ఎవరో కొత్త మనిషి నేను వచ్చేసి మీరు భయపడకండి, మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే ఫస్ట్ థింగ్ నమ్మకం అనేది రాదు. సో యూ హ్యావ్ టు మీట్ ద ఫిజియో ఆర్ ద బర్తింగ్ ట్రైనర్ వెన్ యూఆర్ ప్రెగ్నెంట్ ఇట్ సెల్ఫ్. మినిమం 27 వీక్స్ మీరు కలిసి మాట్లాడుతూ ఉంటేనే ఫస్ట్ థింగ్ ఆ నమ్మకం అనేది డెవలప్ అవుతుంది. నమ్మకం ఉంటే ఇఫ్ మీకు ఆ నమ్మకం కనుక వస్తే ఆ లేబర్ రూమ్లో వాళ్ళని చూడగానే మీకు ధైర్యం వచ్చేస్తా, ఓకే సో ఇప్పుడు వీళ్ళు మాతో ఉన్నారు కాబట్టి ఐ కెన్ గో త్రూ దిస్ ఈజీలీ, దే విల్ హెల్ప్ మీ త్రూ మై లేబర్ అనే నమ్మకం రావాలి. దానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీకు ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి, విచ్ విల్ బి గివెన్ అ బర్తింగ్ ట్రైనర్, రైట్? సో విచ్ షుడ్ బి డన్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఇట్ సెల్ఫ్. లేబర్ టైంలో నాకు కావాలి, నాకు హెల్ప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక ర్యాపో అనేది బిల్డ్ అవ్వదు, ఒక ఇమోషనల్ బాండింగ్ అనేది బిల్డ్ అవ్వదు, నమ్మకం అనేది బిల్డ్ అవ్వదు, రైట్? సో ప్లీజ్ సీ అ బర్తింగ్ ట్రైనర్ ఆర్ కన్సల్ట్ అ ఫిజియోథెరపిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ దిస్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ ఆస్క్ యువర్ గైనకాలజిస్ట్ and then do this. And so we provide emotional support, physical support, so education and counseling, the labor support, postpartum support and lactation support. So okay, delivery ayye varaku manam chuskunnam, right? So this is what continuous labor support. So these are the positions that can be attained. So partner kuda couple counseling kuda istamo, partner kuda how to help during active labor. So certain positions attain చేసుకుంటే కనుక కొంచెం పెయిన్ అనేది ఈజ్ అవుతుంది. యూ కెన్ కీప్ వాకింగ్ అరౌండ్, మూవింగ్ అరౌండ్. తర్వాత చూసారు కదా, దీస్ ఆర్ సర్టెన్ పొజిషన్స్ విచ్ విల్
help for a progressive labor. So they also offer continuous support to the mother and the partner role is also very important. Couple counseling kuda untadi, birthing lo family counseling untadi, how to take care, how to help the mother anedi. ఎందుకంటే ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా చేసేదానికి పార్ట్నర్ చేసేదానికి సపోర్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో ప్రొవైడ్ కంఫర్ట్ మెషర్స్ సచ్ as పొజిషనింగ్ సజెషన్స్, breathing techniques and emotional reassurance to help the mother cope with contractions and manage pain. So birth plan enti ante, so it is what birthing trainers do, they create a birth plan, okay, outlining your preferences for labor and delivery. So meek kanka awareness unte ledu నాకు నార్మల్ వెజైనల్ డెలివరీ అయితే చాలు. కొంతమంది ఎలెక్టివ్ సి సెక్షన్స్ కూడా ఉంటాయి, అంటే నేను ఇదంతా పడలేను, నేను చేయలేను, నాకు సిజేరియన్ చేసేసేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా చూసాను రీసెంట్గా కూడా చాలామంది వచ్చారు. ఒక ఆవిడైతే చాలా క్లియర్గా నాకు అంత ధైర్యం లేదు, ఐఎమ్ నాట్ ఇమోషనలీ స్ట్రాంగ్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ లేబర్, సో నాకు ఎలెక్టివ్ సి సెక్షనే చేయనని చెప్పారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మాట్లాడడానికి ట్రై చేశాం కాబట్టి ఆ ఒక్క గంటలో మార్చగలిగేది ఏం లేదు. ఇదే కనుక ఇఫ్ షీ వుడ్ హ్యావ్ మెట్ మీ, ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ 100% to make her emotionally strong first and then physically strong and then go for a normal delivery. So that is why counseling and meeting the birthing trainer or a physio during pregnancy is very, very important. So labor and delivery preferences during labor and delivery, including your desired birth environment and water birthing కూడా ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్, అంటే నాకు ఎపిడ్యూరల్ కావాలా లేదా వద్దు, ఎపిడ్యూరల్ లేకుండానే ఐ ట్రై టు మేనేజ్ అని. సో ఇవంతా ప్రిఫరెన్సెస్ తీసుకొని అండ్ వైల్ రిమైనింగ్ ఓపెన్ టు ఫ్లెక్సిబిలిటీ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ యూ అండ్ యువర్ బేబీ. ఇక్కడ ఈ పాయింట్ వినాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇందాక కూడా చెప్పాను, వైల్ రిమైనింగ్ ఓపెన్ టు ఫ్లెక్సిబిలిటీ బేస్డ్ ఆన్ ద నీడ్స్ అంటే ఇదంతా ఫాలో అయిన తర్వాత కూడా ఎవరికో ఒకళ్ళకి కొన్ని కేసెస్లో డెలివరీ ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు, బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతే అప్పుడు ఎమర్జెన్సీగా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. సో యూ షుడ్ బి ఓపెన్ టు దాట్, యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు గో ఫర్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ needed. Ante, that's for you and for the baby. So creating a birth plan. So ee plan idantha cheskuneటప్పుడు కూడా తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. And next, so these are few just మీకు ఒక ఐడియా కోసం how mother can change, even position of the baby also can be changed by following the exercises. This is called rebozo. తర్వాత rope ఇది ఉంటుంది. సో దిస్ విల్, అంటే బేబీ పొజిషన్ ఇది సరిగ్గా లేకపోయినా కూడా, ఏసింక్లిటిజం ఉన్నా కూడా వీటన్నిటితో వీ కెన్ బేబీని మళ్ళీ సెఫాలిక్ ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఆ హెడ్ ఎంగేజ్ అవ్వకపోతే ఆ ఇన్లెట్లోంచి తర్వాత ఆ మిడ్ పెల్విస్ లెవెల్లో ఉన్న అవుట్లెట్లోకి రావడానికి పొజిషన్స్ మార్చుకుంటూ కూడా మనం లేబర్ని ప్రోగ్రెస్ చేయొచ్చు విత్ పొజిషనల్ చేంజెస్. సో దట్ ఈస్ లేబర్ సపోర్ట్, రైట్? ఓకే, ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ పీరియడ్లో ఏం చేయాలి చూసాం, లేబర్ టైంలో రోల్ ఏంటో చూసాం. నెక్స్ట్ ఈస్ డెలివరీ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా ఇంకేంటి అనుకుంటాము. మీకు నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కూడా, నార్మల్ డెలివరీ అయిన తర్వాత 4 weeks యూజువల్లీ, సి సెక్షన్ అయిన తర్వాత 6 weeks తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ ఎక్సర్సైజ్ రొటీన్. కానీ day 1 నుంచే వీ విల్ సపోర్ట్, అంటే మేక్ ద పేషెంట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, మొబిలైజ్ దెమ్, ఓకే? అండ్ కొంచెం సూచర్స్ పెయిన్, సి సెక్షన్ అయితే సూచర్స్ పెయిన్ ఈజ్ అవ్వడానికి, అండ్ నార్మల్ డెలివరీ అయినా కానీ సి సెక్షన్ అయినా కానీ కొంతమందికి మళ్ళీ కాళ్ళు వాపులు ఉంటాయి, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. అది రాకుండా ఒకవేళ వచ్చినా కూడా అది తగ్గించుకోవడానికి వీ విల్ హెల్ప్ ఇన్ ద రికవరీ ప్రాసెస్, రైట్? సో ఇది రికవర్ అవ్వలేక గబుకన్ మూవ్ అవ్వలేక ఉంటే కనుక దానివల్ల లోగా ఫీల్ అయ్యి మదర్స్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడాలంటే ఇట్ విల్ టేక్ 1 more hour. So we will talk about that next, maybe another health education program lo I'll focus on postpartum depression. But ee postpartum depression anedi kuda we can prevent by being very active and education, right? So postpartum phase lo inkoka important thing is lactation.
ఏంటి వాట్ ఈస్ ద లాక్టేషన్ ఇంపార్టెన్స్ అంటే న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఫర్ ఇన్ఫాన్స్. అందరికీ తెలుసు తల్లి పాలుని మించిన మందు లేదా అమృతం లేదు అంటారు. సో డెలివరీ అయిన తర్వాత ఏముంది, అది అసలు నార్మల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు జంతువులకి మనం చెప్పం కదండి, ఇప్పుడు మనుషులకి మనం ట్రైన్ చేస్తున్నాం, ఇలా కాదమ్మా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు అని మనం చెప్తున్నాం. అందరం వీఆర్ ఆల్ యానిమల్స్, రైట్? స్పీసీస్ వేరు అంతే, రైట్? సో ఇప్పుడు ఏదన్నా బయట మనం చూస్తే ఆవులు, దూడలు, ఎవరైనా ఎనీ యానిమల్ బర్త్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బేబీ సకిల్స్ ద ఆర్ లాచెస్ ఓవర్ ద బ్రెస్ట్ ఆఫ్ ద మదర్, అడర్ ఆఫ్ ద మదర్, అండ్ దెన్ నార్మల్గానే ఫీడింగ్ చేసేస్తుంది. సక్లింగ్ అదంతా నార్మల్గా ఉంటుంది, చేసేస్తుంది. నోబడీ ట్రైన్స్ దెమ్. మనం కూడా అంతే. సో బ్రెస్ట్ క్రాల్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. అంటే డెలివరీ అయిన తర్వాత వితిన్ 1 hour లోపు బేబీని కనుక, అది సీ సెక్షన్ అవ్వచ్చు, నార్మల్ డెలివరీ అవ్వచ్చు, ఇఫ్ యూ బార్లో కనుక మదర్ మీద పడుకోబెడితే బేబీ క్రాల్స్ టువర్డ్స్ ద బ్రెస్ట్ డే 1 వితిన్ 1 hour, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫినామినా. చాలామంది అది ఫాలో అవ్వరు. సో బ్రెస్ట్ క్రాల్ అనేది ఉంటుంది. సో బేబీ క్రాల్ చేసుకుంటూ వెళ్ళి మదర్ బ్రెస్ట్ని లాక్ చేసి సక్ల్ చేస్తుంది ఫర్ ఫీడింగ్, విచ్ ఇస్ వెరీ న్యాచురల్ ఫినామినా. కానీ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒకటి అవేర్నెస్ లేదు, తర్వాత మదర్స్కి ఓపికలు ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకొని లేట్గా కంటున్నారు కాబట్టి మేబీ మదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఒకప్పుడు చూసినంత ఇదిగా హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా చాలామంది ఉండట్లేదు. చేయకూడదని కాదు, చేయలేక. సో ఈ టైంలో ఏంటంటే మదర్స్ అండ్ ఆల్సో జాబ్స్, ప్రొఫెషన్స్ వల్ల దే హ్యావ్ టు గో బ్యాక్. ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి, పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు. ఉన్నా కూడా డెలివరీ అయిన తర్వాత ఒక నెల 2 నెలల నుండి వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు డూ విత్ మెయిడ్స్ సపోర్ట్ చేస్తారు, అది స్తోమత ఉన్న వాళ్ళు అయితే, లేదంటే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఆ టైంలో ఏంటంటే లాక్టేషన్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉందని నేను లాక్టేషన్ ట్రైనింగ్ అయ్యాక, లాక్టేషన్ కన్సల్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. చాలామంది మదర్స్ సఫర్ అవుతున్నారు. బేబీ సరిగ్గా పాలు పట్టక, సరిగ్గా తాగక, తల్లి దగ్గర నుంచి గడ్డలు కట్టుపోయి రొమ్ములు అవి యాబ్సెస్లుగా ఫామ్ అయ్యి, తర్వాత మిల్క్ సప్లై కంటిన్యూస్గా ఆగిపోయి బేబీస్కి ఫార్ములా ఫీడ్స్ అనేవి ఇస్తున్నారు. యాక్చువల్గా మదర్కి పాలు పడ్డా కూడా, పడిగి ఫ్లో అంతా బాగున్నా కూడా ఇవ్వటం తెలియక, ఆ టెక్నిక్ తెలియక దే ఆర్ షిఫ్టింగ్ టు ఫార్ములా ఫీడ్స్, రైట్? సో లాక్టేషన్ సపోర్ట్లో మేము వాట్ వీ డూ ఇస్ టీచ్ ప్రాపర్ పొజిషన్స్, హౌ టు చిన్న బేబీస్ అయితే లో బర్త్ వెయిట్ బేబీస్ని ఎలా ఫీడ్ చేయాలి, తర్వాత మదర్ మిల్క్ ఎలా ఎక్స్ప్రెస్ చేసి ఎలా పట్టించాలి. బాటిల్ ఫీడ్కి అలవాటైతే మళ్ళీ మదర్ దగ్గర బ్రెస్ట్ రిజెక్షన్ వస్తుంది. సో బాటిల్ ఫీడ్ కాకుండా బేబీ ఆర్ మదర్ కనుక ఒకవేళ దూరంగా ఉండాల్సి వస్తే, బేబీ ఐసీయూలో ఉంటే, మదర్ వెళ్ళి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, బేబీ సకిల్ చేయలేని చిన్న బేబీ కానీ మదర్ మిల్క్ ఇవ్వాలి అంటే ఎక్స్ప్రెస్ చేసి వితౌట్ బాటిల్ ఎలా ఇవ్వాలి, స్పూన్ ఫీడ్స్ కానివ్వండి, లేదా పాలాటాస్ కానివ్వండి, లేదా నెఫ్టీ కప్స్ అని ఉంటాయి. సో వాటి ఎలా ఫీడ్ చేయాలి, తర్వాత ఎన్ని గంటలకు ఒకసారి ఇవ్వాలి, డిమాండ్ ఫీడ్స్ అని. కొంతమంది బేబీ 3-4 months పెద్ద అయ్యే కొద్దీ బ్రెస్ట్ ఎంటీగా ఉంటుంది, పాలు పట్టట్లేదు అని చెప్పి మళ్ళీ సప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేసేస్తారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దానికి కూడా ప్రాపర్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఇదంతా అండ్ ప్రాపర్ అటాచ్మెంట్. చాలామంది మదర్స్ బేబీ పాలు తాగుతున్నప్పుడు నిప్పుల్స్ పెయిన్ వస్తాయని అసలు అరిచేస్తూ ఉంటారు. ఎందుకు అంటే బికాస్ బేబీ ప్రాపర్గా ఆ బ్రెస్ట్ని హోల్డ్ చేయట్లేదు, ప్రాపర్గా ల్యాచ్ చేయట్లేదు. బేబీ కనుక ఓన్లీ నిప్పుల్ సకిల్ చేస్తుంటే కనుక నిప్పుల్ క్రాక్స్ వచ్చి, నిప్పుల్ సోర్నెస్ వచ్చి, నిప్పుల్ బ్లీడ్ కూడా అవుతుంది. బేబీ హ్యాస్ టు ల్యాచ్ ఆన్ ద ఏరియోలా, ఈ చుట్టూ ఉన్న నలుపు ఉంది కదా, అది కూడా ల్యాచ్ చేస్తేనే యాక్చువల్గా ఎఫెక్టివ్గా మిల్క్ డక్ట్స్ కూడా సకిల్ అయ్యి మిల్క్ ఫ్లో అనేది బాగుంటుంది. సో వాట్ రిటర్న్ హియర్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ల్యాచ్. ఒట్టి నిప్పుల్ సకిల్ చేయడం రాంగ్. Baby has to suckle over the idi. So that is called as attachment. So poor attachment, good attachment antamu. Attachment kuda we will teach. And why a lactation consultant ante, because we assess and evaluate problem enti, problem mother lo unda asalu paalu vastnaya leda baby enduku suckle cheyalakapotundi enti anedi we assess and evaluate. Tarvata problem identification, asalu problem ento identify cheyadam, resolve cheyadam. Education and counseling, which is very important. Tarvata promotion of breastfeeding, so to teach them the importance of breastfeeding. Next, so we definitely have specialized knowledge regarding the techniques, the positions, and how to give, when to give, what to give anedi. So
సో అసిస్టెన్స్ విత్ పంపింగ్ అండ్ రిటర్నింగ్ టు వర్క్. ఇప్పుడు ఆఫ్టర్ 6 months ఇఫ్ ద మదర్ హ్యాస్ టు గో బ్యాక్ టు వర్క్, 1 year 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మదర్ మిల్క్ ఇస్తే బెటర్. 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. 180 days తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడ్స్. సో మదర్ కనుక బయటకు వెళ్తుంటే, వర్క్కి వెళ్తుంటే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి రూమ్ టెంపరేచర్లో ఎలా ఉంచవచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రీజర్లో పెడితే ఎన్ని రోజులు ఉంచవచ్చు, ఎన్ని గంటలు ఇవ్వచ్చు, ఇచ్చే ముందు మళ్ళీ ఎలా వాటిని ఇది చేయాలి అనే ఎడ్యుకేషన్ కూడా మేము ఇస్తాము. విచ్ విల్ డెఫినెట్లీ రెడ్యూస్ ద బర్డన్ ఆన్ ద మదర్, ఇమోషనల్ బర్డన్ ఆన్ ద మదర్. అంటే పాలు ఇస్తున్నాను తాగట్లేదు, బేబీ వేస్ట్ అయిపోతున్నాయి పాలు, నేను వర్క్కి వెళ్ళాలి అనే కన్ఫ్యూషన్ లేకుండా ఆ ఇమోషనల్ బర్డన్ అనేది మదర్ మీద తగ్గుతుంది. సో దట్ ఈస్ వేర్ ఎ లాక్టేషన్ కన్సల్టెంట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో జర్నీ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ఫ్రమ్ ద కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యి బేబీకి కంప్లీట్గా పాలిచ్చే ఫినిష్ చేసే వరకు, అది 1 year ఇవ్వండి, 2 years ఇవ్వండి, అంతవరకు కూడా దర్ ఈస్ ద రోల్ ఆఫ్ physio in getting back to your normal self. So fit moms, if you want to be fit and if you want a healthy pregnancy journey, you don't have time. Meeku time ledanoddu, you make time. You have to make time for you, for your sake and for the baby's sake. So strong moms grow stronger babies. And ఎప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ అయ్యాను, నేను బయటికి రాలేను, నేను అది చేయలేను, నేను ఇది చేయలేను అంటారు. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ రీజన్ ఫర్ యూ టు గెట్ అప్ అండ్ వర్క్, టు గెట్ అప్ అండ్ బీ యాక్టివ్, టు బీ హ్యాపీ, బట్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మానేయడానికి ఎక్స్క్యూజ్ కాదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారు చక్కగా చెప్పారు. మాతృత్వంలో ఫిజియోథెరపీ పాత్ర అంది ఏంటంటే, నిజంగానే ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీ అన్నది న్యాచురల్గా జరిగే విషయం. అదేమీ పెద్ద ఏదో జరిగింది, మనం రెస్ట్ తీసేసుకోవాలి, మన పనులు మనం చేసుకోకూడదు అన్నది లేదు. మనం మన పనులు చేసుకుంటూ ఉంటే చాలా వరకు వస్తుంది. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే గర్భిణీ వచ్చిన నుంచి పడుకుంటున్నారు. అందుకని తప్పకుండా సుదీప్తి వర్ధన్ గారు చెప్పినట్టు ఫిజియోథెరపీ అన్నది చాలా అవసరం. ఫిజియోథెరపీ అన్నది వేరే ఏం కాదు, మనకి గర్భిణీ వచ్చినప్పటి నుంచి ఒక ఫిజియోథెరపిస్ట్ దీనిలో ఉన్నట్లయితే మన ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు. తర్వాత పాలు ఇవ్వడం అన్నది కూడా, తర్వాత నేను ఒక్క క్వశ్చన్ సుదీప్తి వర్ధన్ గారిని వేస్తున్నాను, మీ అందరూ వెయిట్లే కనుక. నొప్పులు వచ్చినప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో గనక మదర్ని కూర్చోబెడితే, ఇప్పుడు ఎలాగా వాటర్ డెలివరీ ఉంది, నీళ్ళల్లోనే డెలివరీ చేయడం, అది ఒకటి ఓ రకమైంది. నీళ్ళల్లో కూర్చొని నీళ్ళల్లోనే డెలివరీ అయిపోవడం అన్నమాట. అలా కాకుండా మనం గోరువెచ్చటి నీళ్ళల్లో కనుక మదర్ని కూర్చోబెడితే ఏమైనా ఫిజియోథెరపీ రోల్ ఉండి తొందరగా డెలివరీ అయ్యేటటువంటి విధానం ఉందా? వాటర్లో కూర్చోబెట్టమంటే దట్ ఈస్ వేర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ బర్దింగ్ అనేది అయింది. అదే సో బాత్ టబ్స్లో వామ్ వాటర్ ఇచ్చి మదర్ని కూర్చోబెట్టినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏదైనా నొప్పి ఉంటే వేడి పెట్టుకుంటాం, హాట్ ప్యాక్స్. సో ఆ వామ్త్ వల్ల ఏమవుతుందంటే మదర్కి పెయిన్ ఈజ్ అవుతుంది. ఇంకొకటి, మనం వాటర్లో ఉన్నప్పుడు వెయిట్ తెలీదు, బయాన్సీ ఉంటుంది. సో యూ విల్ ఫీల్ లైట్ ఒకటి. సో ప్రోగ్రెషన్కి తర్వాత మదర్కి ఈజీగా అంత స్ట్రెస్ ఉండదు పుష్ చేయడానికి. సో వాటర్ డెలివరీస్లో. అండ్ చాలామందికి ఇది ఒక డౌట్ ఉండొచ్చు, వాటర్ డెలివరీ అంటే ఎట్లా, బేబీ నీళ్ళలో పుడితే నీళ్ళు మింగేస్తుంది కదా ఇలా అనుకోవచ్చు. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనకి కంప్లీట్ 7 centimeters or 8 centimeters డైలేట్ అయ్యే వరకు వాటర్లో ఉంచి దెన్ యూ కెన్ షిఫ్ట్ హర్ టు ద లేబర్ రూమ్. లేదు, బేబీ అప్పుడు దాకా ఉమ్మ నీరులోనే కదా ఉండేది, ఒక నీరులోనే పౌచ్లోనే ఉంటుంది, ఉమ్మ నీరులో. సో బేబీ డెలివరీ అయిన కానీ వెంటనే యూ విల్ టేక్ ఇట్ అప్. సో ఉమ్మ నీరు నుంచి నీరులోకే వస్తుంది బేబీ. అలానే ఎక్కువసేపు, ఎందుకంటే లంగ్స్ యాక్టివ్ అవ్వగానే బ్రీతింగ్ స్టార్ట్ చేస్తుంది కదా, స్టార్ట్ చేయగానే మళ్ళీ బేబీ కనుక వాటర్లో ఉంటే అప్పుడు డ్రౌన్ అవుతుంది. కానీ డెలివరీ డైరెక్ట్ వాటర్లో కావు. కానీ వన్స్ ద బేబీస్ హెడ్ ఈజ్ అవుట్, బేబీ ఈజ్ అవుట్, యు ఆర్ టేకింగ్ ఇట్ అప్. సో వాటర్ డెలివరీ కూడా కేర్ఫుల్గా చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్. ఆ వామ్త్ వల్ల ఏంటంటే ఒకటి ఆ స్ట్రెయిన్ అనేది తెలియదు, తగ్గుతుంది. సుదీప్తి గారు చెప్పేది ఏంటంటే, వాటర్ డెలివరీ కానీ చేస్తే నొప్పులు వచ్చినప్పుడు ఆ నొప్పులు ఎక్కువ తట్టుకోగలుగుతారు.
అందుకని నీళ్ళల్లో డెలివరీ అన్నది అనమాట, వాటర్ డెలివరీ అండి. అది వచ్చినప్పుడు ఎలాగైనా వాటర్లో వచ్చేసరికి కొంత మనకి తగ్గిపోతాయి. వామ్ వాటర్ అయితే ఇంకా మంచిది, తగ్గిపోతాయి. దానివల్ల నొప్పులు చేయగలుగుతారు. డెలివరీ అయ్యే టైంలో అక్కడ ఎట్లాగా ఆబ్స్ట్రిషన్ అంటే డెలివరీ చేసే డాక్టర్ గారు అక్కడే ఉంటారు, అక్కడే ఉండబట్టి తీసుకోవచ్చు. అంచేత ఈ రోజుల్లో ఫిజియోథెరపీ రోల్ అన్నది చాలా ఉంది. డెలివరీ గర్భిణీ వచ్చినప్పటి నుంచి కాన్పు అయ్యేదాకా ఫిజియోథెరపిస్ట్ దీనిలో ఉంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సుదీప్తి గారు చాలా చక్కగా చెప్పారు. అంచేత డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ విషయాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసిన విషయాలు. మళ్ళీ వచ్చే వారం అంటే 11వ తారీఖున శివరామ్ గారు, ఆయన ఎనస్థీషియాలజిస్ట్ అంటే మత్తు డాక్టర్ గారు, ఆయన టైప్స్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ అవేర్నెస్ అంటే రకరకాల ఎనస్థీషియా అండి. మత్తు అనేది ఒకటే రకం కాదు, రకరకాల ఆపరేషన్స్కి రకరకాలైన మత్తులు ఇస్తారు. అది ఎన్ని రకాల మత్తులు ఇస్తారు, ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అన్న దాని గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.